అందరికీ నమస్కారం. నేను మీ ఎల్బీ నగర్ సంతోష్ నాయక్. రాజకీయాల్లో మార్పు కోసం అలాగే జనసేన సిద్ధాంతాల పట్ల నిబద్ధతతో ఈ సోషల్ మీడియాను వేదికగా చేసుకొని నా గలాన్ని విప్పుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. కానీ ఈ ప్రయాణంలో నన్ను బెదిరించి ఈ గలాన్ని ఆపాలని చూస్తున్న కొందరు వారికి ఒకటే సమాధానం: మీరు బెదిరిస్తేనో భయపెట్టేస్తేనో ఈ ప్రశ్నించే గొంతుక ఆగదు, అదే విధంగా ఏ మాత్రము పక్కకు తప్పుకోదు. వారందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా: ప్రశ్నించే గొంతు ఎప్పుడు భయపడదు, అలాగే ఎప్పటికీ ఆగదు అని. మీరు ఫోన్ చేసే కాల్స్ వల్ల నా సంకల్ప బలం మరింత రెట్టింపులుగా ఎదుగుతుందే తప్ప మీరు చేసే ఫోన్ కాల్లకు ఎలాంటి భయపడి ఎక్కడికి తగ్గేది లేదనే. ప్రశ్నించడం నా బాధ్యత. ఆ బాధ్యత నుండి నన్ను ఎవరు పక్కకు తీసుకెళ్లారు. ఎందుకంటే నేను పని చేస్తుంది జనసేన కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రతివాడు కూడా ప్రశ్నించే హక్కు ఉంది అని చెప్పినప్పుడే ఈ మార్గంలో నేను ఉన్నంత కాలం మీ బెదిరింపులకు ఎవరు భయపడేదే లేదు. నిన్న ఇదే విషయం మీద మీ అందరినీ నేను అడగడం జరిగింది. మేము ఉన్నాము మీ వెనకాల, మీరు ముందుకు సాగండి అని మీరు ఇచ్చినంత ధైర్యాన్ని రెట్టింపు చేసింది. అదే విధంగా మీరు చూపించిన ఆదరాభిమానాలు అసలైన బలంగా మార్చుకునే శక్తిని నాకు కల్పించినందుకు ఎక్కడెక్కడి నుంచో మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రశ్నించే గొంతు మూగపోకూడదని మీరు చేసిన మెసేజ్లు గాని, మీరు చేసిన షేర్స్ గాని చాలా ఆనందాన్ని కల్పించాయి. ఇంతటి ప్రేమ చూపిస్తున్న జన సైనికులారా, సోషల్ మీడియా వారియర్స్ కి మరియు అలాగే శ్రేయభిలాషులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పోరాటాన్ని ఇలాగే కొనసాగిస్తానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ జై జనసేన.